సుదీర్ఘమైన ప్రశ్నలు సలహాలు అదేవిధంగా వాళ్ళకున్న అనుభవంతో పెద్దలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కొన్ని ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, రాష్ట్రంలో 1,46,74,000 రేషన్ కార్డులకు గాను 4,26,00,000 మందికి ప్రతి నెల బియ్యం ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తున్నాం. అధ్యక్ష, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 46 రూపాయలు పర్ కేజీ మాకు ఖర్చు అవుతుంది. 46 రూపాయలు 10 పైసలు నేను చెప్పారు. 46 రూపీస్ 10 పైసా, కరెక్ట్ సార్. 46 రూపాయల 10 పైసలు పర్ కిలో. అయితే ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగారు చేశారు. అధ్యక్ష, ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. అధ్యక్ష, రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు. అధ్యక్ష, అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష, కేవలం నేను ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను. ఎందుకంటే అందరి పాత్ర దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది. అధ్యక్ష, మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం, అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు బుచ్చయ్య చౌదరి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు 1,20,00,000 మెట్రిక్ టన్నులు. అధ్యక్ష, అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది 80 లక్షల మెట్రిక్ టన్ను. 80 లక్షల మెట్రిక్ టన్నులకు గాను మిల్లర్స్ దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది 40 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులోనూ దాదాపు 30 నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం. అధ్యక్ష, జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు. అధ్యక్ష, ఆయన అడిగారు రైస్, ఆయన దాని రైస్ గురించి కూడా చెప్పానండి. ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు. అధ్యక్ష, ఇందాక కూనా రవికుమార్ గారు అడిగారు, చాలా సంతోషం, మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది 76,854 మెట్రిక్ టన్నులు. అధ్యక్ష, 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నులు. అధ్యక్ష, అంటే ఆల్మోస్ట్ 78% of what the previous government has done in the past 5 years we have done in the past 6 months. అధ్యక్ష, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో సమీక్షించి ఏ విధంగా మనం ఈ వ్యవస్థను పటిష్టం చేద్దాం, లీగల్ అంశాల గురించి, ఎన్ఫోర్స్మెంట్ అంశాల గురించి అన్నిటిపైన కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం. అధ్యక్ష, మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం. అధ్యక్ష, క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం. అధ్యక్ష, పీడీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ 316, 318 అండ్ 319 మన భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి. అధ్యక్ష, కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించావో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం. అధ్యక్ష, వీటితో పాటు మేము